అక్కడి నుంచి లే. నేను శృతితో పాట పాడుతుంటే మీరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారా? ఇలా చూడు షిన్చాన్, రేపు నీకు స్కూల్ ఉంది. ఇలా కూర్చుని టీవీ చూస్తూ ఉన్నావంటే రేపు ఉదయాన్నే నువ్వు నిద్ర లేవు. తర్వాత నాకే ఇబ్బంది అవుతుంది. ఏంటమ్మా మీరు ముఖ్యాంశాల కోసం నేను ఎంత టెన్షన్ గా కూర్చున్నాను. అది కాదు షిన్చాన్, రేపు ఉదయాన్నే నువ్వు నిద్ర లేవు. వెళ్ళి త్వరగా పడుకో. నా మాట విని షిన్చాన్. నా అలాంటి మేధావిని ఇలా న్యూస్ చూడకుండా ఆపితే ఇక ఈ దేశాన్ని నేను ఎలా కాపాడగలనమ్మా? అప్పుడు వీధిలో ఉన్న వాళ్ళు కూడా నాకు మర్యాద ఇవ్వరు. ప్రపంచ విషయాన్ని మన ఫింగర్ టిప్ లో పెట్టుకుంటేనే కదా టాప్ లో ఉంటాం. నమస్కారం. ఈనాటి వార్తా విశేషాలు. అమెరికా ఆర్థిక చూసారా, ముఖ్యాంశాలు చెప్పడానికి అక్కొచ్చేసారు. ఎవరు చెప్పండి సూపర్. ప్రపంచం గురించి తెలుసుకున్నది చాలు. మర్యాదగా వెళ్ళి త్వరగా పడుకో. వెళ్ళు షిన్చాన్, వెళ్ళు. ముఖ్యాంశాలు మూలపడ్డాయి. నువ్వు ఈ డ్రెస్ లో ఉన్నంత వరకు నిన్ను పడుకోబెట్టడం కష్టమే. ఉండు, నేను వెళ్ళి నీ నైట్ డ్రెస్ తీసుకొస్తాను. ఎక్సర్సైజ్ చేస్తేనే 6 ప్యాక్స్ వస్తాయంట. చాలు, మర్యాదగా నీ డ్రెస్ మార్చుకో షిన్చాన్. 1,00,000 పనులు ఉన్నాయి, డిస్టర్బ్ చేయకండి. షిన్చాన్, ఎవరు డిస్టర్బ్ చేయదు. ఇలా ఐఏఎస్ కోసం చదువుకుంటున్నారు అనుకుంటే ఈయన నిద్రపోతున్నారు. పాప యోన్రో ఎంతసేపు చదివి ఇప్పుడే నిద్రపోయి ఉంటాడు. ఇదే విధంగా వీడు తినేసి నిద్రపోతూ ఉంటే వీడు ఐఏఎస్ పాస్ అయినట్టే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వచ్చేసాను. నా వీప్ మీద ఏం చేస్తున్నావు? హ్యారీ, రాను రాను షిన్చాన్ అల్లరి ఎక్కువైపోతుంది. మీరే వాడిని అడగండి. అమ్మ మాట బంగారు మాట వినాలి షిన్చాన్. నీ మంచి కోసమే కదా తొందరగా నిద్రపోవని చెప్తున్నారు. నిద్రపోవచ్చుగా షిన్చాన్. అనవసరంగా మాట్లాడకండి. టీవీలో మన షో వేసాడు చూడండి. వాతావరణం గురించిన వార్తలు. రేపు ఉరుము మెరుపులతో వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అయ్యా, రేపు వర్షం పడుతుందంట. అయితే ఆఫీస్ లీవ్ ఇస్తారు. సూపర్ సూపర్. హ్యారీ, షిన్చాన్, ఇద్దరు లేవండి. టైం అవుతోంది కదా. కళ్ళు అసలు తెరుచుకోవట్లేదమ్మా. మీ డాడీకి ఈ రోజు లీవే, లేపి చెప్పు. ఏం చేస్తున్నారమ్మా? కళ్ళు మండిపోతున్నాయి. అరే, ఏంటి నీ కళ్ళ దగ్గర రాసిస్తున్నాయి? కూడా తీసుకోకుండా పారిపోతున్నారు. కళ్ళు చూసారా, ఎవరో గీసేసినట్టు ఎలా గీతలున్నాయో. ఇలా నన్ను ఎలా బయటికి వెళ్ళమంటారమ్మా? రాత్రి త్వరగా పడుకున్నాడంటే ఈ సమస్య ఉండేదా? హ్యారీ, లేవండి. షిన్చాన్ ని వెంటనే క్లినిక్ తీసుకెళ్ళండి. నేనెందుకు వాడిని క్లినిక్ తీసుకువెళ్ళాలి? నువ్వే తీసుకువెళ్ళు మిడ్స్. ఓకే, నో ప్రాబ్లం. నేనే తీసుకెళ్తాను. కానీ నేను వెళ్ళొచ్చేలోగా మీరు ఇల్లంతా క్లీన్ చేసి హిమవారికి అన్నం తినిపించాలి. ఓకే? అసలేంటి పరిస్థితి? నాకే ఎప్పుడైనా లీవ్ దొరుకుతుంది, కానీ ఆ రోజే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళని చెప్తారు. ఇదంతా నేను చెప్పాలి, నువ్వు చెప్తున్నావా షిన్చాన్? ఎక్స్క్యూజ్ మీ మేడం, మేము డాక్టర్ గారిని కలవాలి. మీ అపాయింట్మెంట్ కార్డు ఇస్తారా సార్? తీసుకోండి. నాన్న, నా కళ్ళు మండిపోతున్నాయి నాన్న. త్వరగా తలుపు తెరవమనండి, మనం ఏసీలోకి వెళ్ళి కూర్చోవచ్చు. అవును మేడం, నేను ఉదయాన్నే నిద్ర లేచాను. మీరు డోర్ ఓపెన్ చేస్తే కాసేపు వచ్చి నిద్రపోతాను ప్లీజ్. మిస్టర్ నోహరా, మీరు లోపలికి వెళ్ళొచ్చు. నేనే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, త్వరగా మందు ఇవ్వమనండి. తొందరపడకు షిన్చాన్, ముందు టెస్ట్ చేస్తారు, ఆ తర్వాతే మందులు ఇస్తారు. ఓకేనా? మీకు ప్రాబ్లం ఏంటి సార్? సరిపోయింది, అది కూడా మేమే చెప్పాలా? అయితే మీరు ఎందుకు డాక్టర్ చదివినట్టు? డాక్టర్ గారితో ఓవర్గా మాట్లాడుతున్నాడేంటి? సరే సార్, ఏ సమస్య కోసం వచ్చారో చెప్పండి. ఓ అదా డాక్టర్, కళ్ళు బాగా మండిపోతున్నాయి, అంతేకాదు నొప్పి కూడా ఉంది. అన్నట్టు మా నాన్న ఎప్పుడు చూస్తే గోక్కుంటూనే ఉంటారు. దానికి కూడా ఏమైనా సొల్యూషన్ చెప్పండి. బాడీ బాగా ఉబ్బినట్టు అనిపిస్తుంది, దానికి కూడా మందిస్తే బాగుంది. నువ్వేం మాట్లాడుతున్నావు షిన్చాన్? ఉండండి, మీ అబ్బాయి కళ్ళు టెస్ట్ చేస్తాను. మేడం, నీ కళ్ళు వాళ్ళు టెస్ట్ చేస్తారు, వాళ్ళ కళ్ళు నువ్వు టెస్ట్ చేయకూడదు. పెద్దగా సమస్య లేదు సార్. రాత్రంతా మెల్కుని టీవీ చూడడం వల్ల కళ్ళు ఎర్రబడ్డాయి. కాసేపు నిద్రపోతే అంతా సర్దుకుంటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ విధంగా సమస్యలు వస్తాయా? నేను ఎప్పుడో నిద్రపోయి ఉండేవాడిని, కానీ మీరే ఆ ప్రోగ్రామ్ చూడు బాగుంటుందని చెప్పారు. అదేంటి షిన్చాన్ అలా అనేసావు? నీకు నిద్ర వస్తే హ్యాపీగా పడుకోవచ్చుగా, నిన్నెవరు ఆపారు?
అబ్బా మీరేగా చెప్పారు ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుసుకోవాలని. చెప్పండి. అబ్బా, నిజం చెప్పు షిన్చాన్, బాత్రూమ్ కి వెళ్ళి అలాగే ఆ చేత్తో కళ్ళు నలుపుకున్నావా? ఆ కళ్ళు నలుపుకోవడం వల్ల ఏమైనా ఎలర్జీ? నాన్న నేను మీలా శుభ్రంగా ఉండననుకున్నారా? నేను చాలా క్లీన్. అలాగా సార్. మీరు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతోంది? మీరు చివరిగా పోయిన వారం స్నానం చేశారు కదా అప్పుడే. నేను డైలీ స్నానం చేసేవాడిని. మీ అబ్బాయికి కొన్ని విషయం టెస్టులు చేయాలి, చేయమంటారా? ఓకే డాక్టర్, మీరు స్టార్ట్ చేయండి. ఏ మిషన్ అయినా నేను రెడీగా ఉన్నాను మేడం. ఇదేంటో తెలుస్తుందా చూడండి. ఇది ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా, ఎందుకలా నోట్లో కొనుక్కుంటున్నావు? రాసిన డిజైన్ ప్రకారమే నేను చదివాను. సమస్య లేదు సార్, నేను కొన్ని మందులు రాసిస్తాను, 2 పూట్ల వాడండి. ఏంటి మందులా? ఏమైంది బాబు, మందులు అనగానే భయపడుతున్నావు? మందులంటే నచ్చవా? ఏం పర్లేదు డాక్టర్, వీడికి మందు నేవేస్తాను. ఐ డ్రాప్స్ గురించి